హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. అనుకునేదే జరిగింది. ఆర్జీవి నిప్పు రాజేస్తున్నాడు. మొత్తం టాలీవుడ్ అంతా ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నాగార్జునను కూడా రెచ్చగొడుతున్నాడు. ఏ విషయంలో ఊహించింది కరెక్టే. కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో పిసిసి చీఫ్ అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ అధిష్టానం దీన్ని సీరియస్గా తీసుకొని ఆమెతో క్షమాపణ చెప్పించేసి దీనికి ఫుల్ స్టాప్ పెడదామనే ఆలోచనతో మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగి వెంటనే కొండా సురేఖతోని సమంతకు క్షమాపణ చెప్పిస్తూ ఒక ట్వీట్ పెట్టాడు. ఈ రోజు మీడియాతో కూడా ఆమె వాళ్ళు బాధపడితే సారీ అని చెప్తూనే కేటీఆర్ వదలం కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటల్లో అన్యపదేశంగా ఇది వచ్చేసింది. అక్కినేని కుటుంబం గురించి మాట్లాడిన వాళ్ళు బాధపడితే కనుక అని ఆమె మాట్లాడిన దాంట్లో బలవంతంగానే ఉంది తప్ప దాంట్లో ఎటువంటి ఆమె రియలైజ్ అయినట్టుగా ఏం కనిపించలేదు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే అది జరుగుతున్న క్రమంలోనే ఈరోజు ఆసక్తికరంగా రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే సమంతకు కొండా సురేఖ క్షమాపణ చెప్పడం ఏంటి, అసలు ఆ ఇద్దరి ఇష్యూ ఎందుకైతే ఇది టోటల్గా తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయం. అందరు కళాకారులు దాంట్లో పనిచేస్తున్న ప్రతి హీరో ప్రతి ఆర్టిస్టుకు సంబంధించిన విషయం. ఇది చిన్న విషయం కాదు. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. నాగార్జున దీన్ని వదిలిపెట్టద్దు, అందరినీ ఏకం చేయాలని డైరెక్ట్గా ఆ ట్వీట్లో పేర్కొంటూ తాజాగా పోస్ట్ చేయడం అనేది ఇప్పుడు వైరల్గా మారింది. డిస్కషన్ జరుగుతూ ఉంది దీనిపైన. మొదటగా మనం అనుకున్నది కూడా అదే. ఫస్ట్ నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చినప్పుడు దాంట్లో 2 భాగాలుగా 3 భాగాలుగా ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఒక సెక్షన్ బాగైందన్నారు. అందులోనే కొందరు డైరెక్టర్లు కూడా రేవంత్ రెడ్డి హైడ్రా ఉదంతాన్ని జరిగిన తర్వాత కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. చాలా బాగుంది, భావితరాలు చేయాల్సిందే అని. అంటే ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఫస్ట్ నాగార్జున ఆస్తిని ఇన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత కూడా డైరెక్టరు ఇంకా వేరే వాళ్ళు స్పందించిన విషయాన్ని చూస్తే కనుక వాళ్ళలో కొంత గ్యాప్ ఉంది. అంటే స్పందించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనసులో బాగుంది లేదు అనుకున్నా కానీ నాగార్జునకు సంబంధించి ఇష్యూ జరిగింది కాబట్టి స్పందించాల్సిన అవసరం లేదు. వాళ్ళ మధ్య గ్యాప్ ఉందనే విషయం అప్పుడు తేటతెల్లమైంది. అయితే హరీష్ శంకర్ స్పందించాడు. అప్పుడు నాగార్జున కూల్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి చాలా మంచి పని చేస్తున్నాడు, ఓట్ల కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం చేస్తున్నాడు కామెంట్ చేయడం అప్పుడు ఆ టాపిక్గా మారింది, డిస్కషన్కి వచ్చింది. అది వేరే విషయం. ఇప్పుడు ఈ గ్రూపులుగా ఉన్న ఇండస్ట్రీని మొత్తం ఏకం చేసేందుకు రామ్ గోపాల్ వర్మ కంకణం కట్టుకుండు. నాగార్జునకు రామ్ గోపాల్ వర్మకు మధ్య మంచి బాండింగ్ ఉంది, అది అందరికీ తెలిసిందే. శివ సినిమా అవకాశం ఇచ్చిన తర్వాత తన లైఫే చేంజ్ అయిపోయింది. నేను దేవుని నమ్మను కానీ నాకు దేవుడిచ్చిన మంచి మిత్రుడు నాగార్జున అని చాలా వేదికల్లో చెప్పుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఆ నాగార్జున కుటుంబానికే అన్యాయం అంటే ఒక బాధాకరమైన విషయం జరుగుతూ ఉంది. టోటల్ వాళ్ళ ఫ్యామిలీనే రోల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ ఇదంతా కూడా జరుగుతున్న దాంట్లో ఇప్పుడు దీన్ని ముందుగా మీదేసుకొని ముందుకు వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఫస్ట్ స్పందించాడు, ఇదేంటి దీనిపైన రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అది అని అన్నాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన లేటెస్ట్గా ట్వీట్ చేశాడు. ఏంటంటే ఇది సమంత కొండా సురేఖ మధ్య ఉదంతం కాదు, ఇది మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని దీన్ని ఒక లెసన్గా అంటే దీన్ని జరిగిన సంఘటన తీసుకొని గుణపాఠం నేర్పించాలి అన్నాడు. గుణపాఠం తీసుకోవాలి కాదు, గుణపాఠం నేర్పించాలి. ఎవరికి నేర్పించాలి గుణపాఠం? కాంగ్రెస్కు, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి గుణపాఠం నేర్పించాలి అంటున్నాడు. డైరెక్ట్ నాగార్జునకు సజెషన్ చేస్తున్నాడు, సలహా. ఏమని? నువ్వు ఊరుకుంటే లాభం లేదు, అందరినీ ఐక్యంగా ఒక తాటిపైకి తీసుకురా సినీ ఇండస్ట్రీని. ఇది ఒక్కరికి జరిగినది కాదు. ఇంత ఘోరమైన అవమానకరంగా మాట్లాడిన ఈ ఉదంతాన్ని నేను ఎప్పుడూ చూడలేదు నా జీవితంలో. ఇంత జరిగిన తర్వాత కూడా దీన్ని చిన్నగా చూసి వదిలిపెట్టడానికి లేదు, ఒక క్షమాపణతో వదిలిపెట్టడానికి లేదు. అందరినీ కలిపి ఒక గుణపాఠం నేర్పించాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఒక రకంగా మనం ముందు ఏదైతే మాట్లాడుకున్నామో తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం కాంగ్రెస్కు, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అయిపోయిందనంటే అర్థం చేసుకోవాలి. మనం డిసైడ్ చేస్తూ ఇప్పుడు దీనిపైన అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు ఆర్జీవి మాటలు ఆయన ఇప్పుడు ముందు ఇంకా ఆయన మాటలు అవన్నీ కూడా ఇంకా విసుగొలిపి ఇంకా చాలామంది బయటకు వస్తూ ఉంటారు. బర్తరఫ్ చేస్తే తప్ప, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కొండా సురేఖని బర్తరఫ్ చేసే ఒక పెద్ద యాక్షన్ తీసుకుంటే తప్ప వీళ్ళలో కనీసం కొంత ఆగ్రహం చల్లనట్టు కూడా కనబడతలేదు. మరి ఆ బర్తరఫ్ చేయాలనే విషయం చాలా చిన్న విషయమే కాదు. సీఎం కాపాడుతూ వస్తున్నాడు కొండా సురేఖని. ఆమె బీసీ మహిళా మంత్రి. ముందే బీసీల సంఖ్య తక్కువగా ఉంది, మొత్తం రెడ్ల రాజ్యంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అందులో మహిళా మంత్రి ఎవరికి ఇస్తారు? ఇంకా ఎవరున్నారు? బీసీని తీసి ఇంకో బీసీకి ఎవరికి ఇస్తారు? అసలు తీసేయడం సాధ్యమేనా? కేటీఆర్ని కదా ఆమె టార్గెట్ చేసింది. ఆ కేటీఆర్ కూడా
తన ప్రధాన శత్రువే కదా. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో మాట్లాడి ఉన్నాడు కదా రఘులరావు అని. ఇవన్నీ ఉదంతాల నేపథ్యంలో ఆమెను కాపాడుకోవాలన్నా బర్తరఫ్ చేయాలన్నా రాహుల్ గాంధీ ఎట్లా స్పందిస్తున్నారు, అధిష్టానం ఎంత సీరియస్గా ఉంది, క్షమాపణతో దీన్ని ఇక్కడికే ముగించాలనుకుంటున్నారా, ఈ ఈ నష్టం తీవ్రత చాలా తక్కువగా ఉందనుకుంటున్నారా, ఎక్కువగా ఉందనుకుంటున్నారా? ఎక్కువగా ఉందనుకుంటే బర్తరఫ్తో కొంత న్యాయం జరుగుతుంది, పార్టీ కొంత మేలు జరుగుతుంది, ఇంత వ్యతిరేకత పోతుంది అని అనుకుంటే మాత్రం అదే నిర్ణయం చెప్తే కనుక రేవంత్ రెడ్డి కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఎవరు ఏం చేసేది లేదు. ఆమె పైన వేటు తప్పదు, మంత్రివర్గం నుంచి తొలగిస్తారు, బర్తరఫ్ చేస్తారు, అది జరుగుతుంది. అది జరగకపోతే కనుక ఇంకా సీరియస్గా అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఒకటి మాత్రం డిసైడ్ అయిపోయింది, తెలుగు సినీ ఇండస్ట్రీ అంతా ఏకమవుతున్నారు, కాంగ్రెస్ని బద్ధ శత్రువుగా చూస్తున్నారు, అందులో డౌట్ లేదు.